ఏ మనిషి అయినా సరే టాప్ 1% లో ఉండగలరు. కానీ 1% లో ఉండడానికి ఒక సైంటిఫిక్ రొటీన్ ని పాటించాలి. మన బాడీ ఎన్నో గొప్ప పనులు చేసే ఒక మిషన్ లాంటిది. కానీ మిషన్స్ లాగానే మన బాడీకి కూడా మెయింటెనెన్స్ ఇంకా కేర్ చాలా అవసరం. చాలా మంది ఎంతో గొప్పగా మాట్లాడతారు, లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. కానీ వాళ్ళ బాడీ ఇంకా మైండ్ ని చెడు వ్యసనాలతో పాడు చేస్తారు. అందుకే వాళ్ళు యావరేజ్ గా, అర్థం లేకుండా, అందరికంటే సాడ్ సిచ్యువేషన్ లో ఉంటారు. సక్సెస్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు కూడా ఒక డైలీ రొటీన్ ని తక్కువ అంచనా వేయకూడదు. నేను మీతో షేర్ చేసే సైంటిఫిక్ రొటీన్ ఎంతో పవర్ఫుల్ గా ఉంటుంది. ఇది మీ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ని ఎంతో బాగా పర్ఫామ్ చేసి ఒక మిషన్ లా మిమ్మల్ని మార్చుతుంది. మీ గోల్స్ ని చేరుకోవడానికి మీకు కావాల్సిన ఎనర్జీ, ఫోకస్ ఇంకా ప్రొడక్టివిటీని ఈ రొటీన్ మీకు ఇస్తుంది. కానీ ఈ వీడియో చూసే ముందు ఒక వార్నింగ్ ఇస్తున్నా. ఈ రొటీన్ వీక్ గా ఉండే వాళ్ళకి కాదు, మీకు కమిట్ అయ్యే గట్స్ ఉంటేనే ఇది మీకు పనిచేస్తుంది. ఒకవేళ మీరు కమిటెడ్ గా లేకపోతే ఇక్కడే ఈ వీడియోని క్లోజ్ చేయవచ్చు. సో మీరు రెడీనా? పాయింట్ నెంబర్ 1, వేకప్ ఎర్లీ ఇన్ మార్నింగ్. మీరు లైఫ్ లో ముందుకు వెళ్లాలనుకుంటే మీరు మీ డేని రైట్ టైంలో స్టార్ట్ చేయాలి. అంటే త్వరగా లేచి మీ డేని అటాక్ చేయడానికి రెడీగా ఉండాలి. నేను చెప్పిన వెంటనే చాలా మంది ఏదో ఒక ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ బెడ్ లో ఉండడం, అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ లో చిన్న పిల్లలుగా ఉండడం చాలా నచ్చుతుంది. మీరు ఒకవేళ చిన్న పిల్లలు కాదు అని మీకు అనిపిస్తే మీరు త్వరగా లేవాలి. కానీ ఎందుకు? త్వరగా లేవడం వల్ల మీ డేకి ఒక పవర్ఫుల్ స్టార్ట్ ని ఇస్తుంది. మీ డేని పాజిటివ్ యాటిట్యూడ్ తో స్టార్ట్ చేయడానికి మీ చేతుల్లో కంట్రోల్ ఉంటుంది. త్వరగా లేచే వాళ్ళు ఎక్కువగా యాక్టివ్ గా, ఫోకస్ గా, ప్రొడక్టివిటీగా అండ్ రోజంతా బెటర్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. వరల్డ్ లో ఉండే టాప్ పీపుల్స్ అందరూ త్వరగా లేచి వాళ్ళ డేని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోజంతా బెడ్ మీద పనుకొని ఉండడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏమీ లేదని వాళ్ళకు తెలుసు. అందుకే లేటుగా లేచే అలవాటు చేసుకుని వాళ్ళ పొటెన్షియల్ ని వేస్ట్ చేసుకోరు. ఈ హ్యాబిట్ ని ఎలాంటి గోల్స్ లేని వాళ్ళకి వదిలేస్తారు. ఫ్రెండ్స్, దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రొడక్టివ్ గా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ 5 or 6 కి లేవాల్సిన అవసరం లేదు. కానీ కేవలం బెడ్ మీద 10-11 గంటలుంటూ ఏదైనా గొప్పగా సాధించిన వాళ్ళు ఎవ్వరు కనిపించరు. సో అట్లీస్ట్ తనతో పాటు లేచి మీ డేని అటాక్ చేయండి. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎప్పుడు వెనకడుగు వేయరు. ఇంతకు నువ్వు లేస్తావు అని డౌట్ రావచ్చు. నేను ఈ ఛానల్ కోసం ఓన్లీ మార్నింగ్ 4:30 to 6 వరకు మాత్రమే వర్క్ చేస్తా. అది రోజుకి 2 hours 30 minutes మాత్రమే. కానీ వీక్ కి 20 hours 30 minutes, మంత్ కి 89 hours, ఇయర్ కి 1078 hours. అంటే 44 days ఎక్స్ట్రా వర్కింగ్ టైం నాకు దొరికినట్లే. సో ఇంకా మీరే అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, హైడ్రేట్ యువర్ సెల్ఫ్. వాటర్ అనేది రోజు మొత్తంలో చాలా ఇంపార్టెంట్ మైన డ్రింక్. కానీ పొద్దున్నే లేచిన వెంటనే వాటర్ తాగడం మనకి కష్టం అవుతుంది. కానీ ఇది ఇప్పుడు తెలుసుకోండి. రాత్రి మనం స్లీప్ స్టేట్ లో ఉన్నప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. అందుకే మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తాగాలి. దానివల్ల మన బాడీకి అండ్ మన మైండ్ కి చాలా మంచిది. పాయింట్ నెంబర్ 3, పవర్ ఆఫ్ ఫాస్టింగ్. ఆకలితో ఉండే అంగ్రీ చిరుత చాలా చాలా డేంజరస్. ఆకలితో ఉన్నప్పుడు వాటి ప్రవర్తన మారిపోతుంది. వాటి సెన్సెస్ అన్ని చాలా షార్ప్ అవుతాయి. మనుషులకు కూడా సేమ్ అప్లై అవుతుంది. ఆకలితో ఉండడం ఒక సూపర్ పవర్ లాంటిది. అండ్ ఈ మోడర్న్ వల్ల దీన్ని ఎవరు యూజ్ చేసుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ చాలా మంది దీన్ని ఆపోజిట్ గా చేస్తున్నారు. ఒక రోజు ఏం అచీవ్ చేయకముందే వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు. ఒక కోడ్ ఉంది, ఏ ఫుల్ బెల్లీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ఎవల్. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కడుపు నిండింది అంటే దీనికి రిజల్ట్ గా ఇవి తప్పకుండా వస్తాయి. లేజినెస్ అండ్ ప్యూర్ పర్ఫార్మెన్స్. ఎక్కువగా తినడం వల్ల మీకు నిద్ర వస్తుంది, ఏ పని చేయాలనిపించదు. నాకే ఎందుకు ఇలా అవుతుందని అనుకుంటారు. దానికి కారణం ఓవర్ ఈటింగ్ కూడా అవ్వచ్చు. హెవీలీ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మనం ఈ రూల్ పెట్టుకోవాలి. మన ఫుడ్ ని డిజర్వ్ చేసే వరకు తినకూడదు. ఒకవేళ మీరు చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగి ఉంటే దీనికి మీరు ఒప్పుకోకపోవచ్చు. కానీ ఎవరైతే టాప్ లో ఉండాలనుకుంటారో వాళ్ళకి ఆకలి అనే సూపర్ పవర్ ఎలా అయినా ఉండాలి. మీకుండే ఆకలిని మీ గోల్స్ మీద పని చేయడానికి వాడండి. అట్లీస్ట్ మీ ఇంపార్టెంట్ వర్క్ ని మీరు తినే ముందు పూర్తి చేయండి. అవి ఏమైనా కావచ్చు. ఒక బుక్ చదవడం, పుషప్ చేయడం, లేదా 2 hours డీప్ వర్క్ సెక్షన్ ఫినిష్ చేయడం, ఆర్ జిమ్ సెక్షన్ అయ్యాక మీ ఫాస్టింగ్ ని బ్రేక్ చేయొచ్చు. ఈ టైంలో మీరు వాటర్ లేదా కాఫీ మాత్రమే తాగుతూ మీ ఆకలిని మీ రిజల్ట్ కోసం వాడితే మీ రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. మీరు ఆకలితో ఉంటే మీ బాడీ ఎంత ప్రొడక్టివ్ గా, ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో మీకే తెలుస్తుంది. స్టార్టింగ్ లో మీకు కష్టం అనిపించవచ్చు, కానీ ఆ వీక్ కి 1-2 days ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది. పాయింట్ నెంబర్ 4, బ్లడ్ ఫ్లో. మీ బ్రెయిన్ బాగా పనిచేయడానికి మీ బ్లడ్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి. సో కదలండి. దానికోసం మీరు వర్కౌట్ చేయవచ్చు, సైక్లింగ్ ఆర్ వాకింగ్ కూడా చేయవచ్చు. కానీ మీరు ఎప్పటికప్పుడు మల్టిపుల్ టైమ్స్ కదులుతూ ఉండాలి. ఒకే చోట కూర్చొని ఉండడం మంచిది కాదు. మీ డెస్క్ నుంచి లేచి కొన్ని పుషప్స్ ఆర్ స్మాల్ వాక్ చేయవచ్చు.
ప్రాపర్ సర్క్యులేషన్ మీ హెల్త్ ని కాపాడుతుంది. దానివల్ల బ్లడ్ అండ్ ఆక్సిజన్ మీ బాడీ మొత్తం ఫ్లో అవుతూ మీ ఆర్గాన్స్ అన్నిటిని యాక్టివ్ చేసి ఎవ్రీ ఆర్గన్ ప్రాపర్ ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. మీ బ్రెయిన్ ని షార్ప్ గా అండ్ మీ హార్ట్ ని హెల్తీగా ఉంచుతుంది. పాయింట్ నెంబర్ 5, ప్లాన్ యువర్ నెక్స్ట్ డే. మీ డే అయిపోయేటప్పటికి తర్వాత రోజు చేయాల్సిన ఇంపార్టెంట్ టాస్క్ ని ఒక దగ్గర రాయండి అండ్ మీరు పనుకునే ముందు వాటిని షెడ్యూల్ చేసుకొని ఉంచుకోండి. దానివల్ల మీరు నెక్స్ట్ డే లేచాక డైరెక్ట్ గా ఒక క్లియర్ మైండ్ తో మీ గోల్స్ మీద అటాక్ చేయవచ్చు. నేను ఈ రోజు ఏం చేయాలి అని ఆలోచిస్తూ మీ టైం ని వేస్ట్ చేసే అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అన్ని ప్లాన్స్ చేసుకొని ఉంచుకున్నారు కాబట్టి. మీ టు డూ లిస్ట్ చాలా పెద్దగుండే అవసరం లేదు. జస్ట్ రేపు చేయాల్సిన 3 ఇంపార్టెంట్ టాస్క్ ను రాసి ఉంచుకుంటే చాలు. ఈ 3 ఇంపార్టెంట్ టాస్కులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. నాన్ నెగోషియబుల్. అది 2 hours చదవడం కావచ్చు, జిమ్ సెక్షన్ ఫినిష్ చేయడం అవ్వచ్చు. ఈ 3 ఇంపార్టెంట్ టాస్కులు కాకుండా వేరే టాస్కులు కూడా రాసి ఉంచుకోవచ్చు. కానీ మిగతా టాస్కులన్నీ ఎక్కువ ఇంపార్టెంట్ అయి ఉండకూడదు. మీ టు డూ లిస్ట్ లో 10 పనులు రాసి ఉంచుకుంటే చాలా ఎక్కువ పనులు ఉన్నాయని మీరు స్ట్రెస్ తీసుకుంటారు. దానివల్ల ప్రొడక్టివ్ గా ఉండలేరు, డిప్రెస్ ఫీల్ అవుతారు అండ్ లాస్ట్ కి ఏ పని చేయకుండా ఉండిపోతారు. సో ఓన్లీ ఇంపార్టెంట్ టాస్కులు మాత్రమే రాయండి అండ్ ఒకవేళ డెడ్ లైన్ పెట్టుకొని వాటిని టైం కి ఫినిష్ చేయండి. పాయింట్ నెంబర్ 6, స్లీప్ ఎర్లీ. స్టార్టింగ్ లో త్వరగా లేవడం గురించి మాట్లాడుకున్నాం. కానీ మీరు ఏ టైంకి పండుకుంటున్నారు అనేది మీరు ఏ టైంకి లేస్తారు అనే దానికంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది త్వరగా లేవడం గురించి మాట్లాడడం మీరు చూసే ఉంటారు. కానీ మీ స్లీప్ క్వాలిటీ బాగాలేకపోతే మీరు ఎంత త్వరగా లేచినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో పొద్దున్నే త్వరగా లేవడం మీద కాకుండా రాత్రి త్వరగా పనుకోవడం మీద ఫోకస్ చేయండి. ఇలా చేస్తే మీరు 100 రెట్లు బెటర్ గా ఫీల్ అవుతారు. 1 hour ముందు నుంచి స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేయండి. ఈ టైంలో మీరు నెక్స్ట్ డే చేయాల్సిన టాస్కుల్ని రాసి ఉంచుకోవడానికి యూజ్ చేయండి. దానివల్ల మీరు బెటర్ స్లీప్ లోకి వెళ్ళగలరు. మీరు నిద్ర లేచాక కూడా ఈ 1 hour రూల్ ని అప్లై చేయాలి. మార్నింగ్ టైంలో బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఆ టైంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటాయి. ఆ టైంలో సెల్ఫ్ ఎడ్యుకేషన్ కి టైం ఇవ్వండి, బుక్స్ చదవండి. ఒక యావరేజ్ లైఫ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే లేచిన వెంటనే ఫోన్ ఆన్ చేసి యూజ్లెస్ కంటెంట్ చూస్తారు. వాళ్ళ డేని చీప్ డోపమైన్ తో స్టార్ట్ చేస్తారు. మీ డే అలా కాకూడదని చెప్తున్నా. సో ఏం చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం. సో మన 6 పాయింట్స్ ఇవి. ఈ హ్యాబిట్స్ ని ఫాలో అవుతూ 21 days ఛాలెంజ్ నాతో పాటు మీరు కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ఐ అగ్రీ విత్ యువర్ ఛాలెంజ్ అని కామెంట్ చేయండి. బై ద వే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ చూపించండి అండ్ ఈ వీడియోని మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.